కార్తిక్ గారు రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా రామరెడ్డి గారు ఎలా చూస్తున్నారు ఏంటి? ఒక రకంగా చెప్పాలి అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కుమ్మక్కయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ సీటు గెలుచుకోబోతుంది. చివరి ప్రయత్నంగా వారిద్దరూ ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరటం పక్కా అని చెప్తున్న పరిస్థితి ఏంటి? ఎలా చూస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను? ఈ కాంగ్రెస్ ఆరోపణ వాళ్ళు ఎన్నోసార్లు చేసి అది పాత చింతకాయ పచ్చడి కిందికి వెళ్ళిపోయింది. ఇంతకుముందు గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేసి ప్రజలను మోసం చేసి తప్పుడు ఆరోపణలతో బీజేపీ బీఆర్ఎస్ కూడా దాంతో అది కూడా తర్వాత అమలు కాని హామీలు, అసాధ్యమైన హామీలు, అడ్డగోలు హామీలు, డేట్లతో సాగించి తర్వాత ఇప్పుడు అధికారంలో వచ్చిన విఫలమైంది. కాబట్టి కాంగ్రెస్ మీద వ్యతిరేకత రెండేళ్ళే ఉందనేది సర్వేలు. అసలు అభ్యర్థినే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ అభ్యర్థికి మీరు సీట్ ఇచ్చారని చెప్పి కూడా టాక్ వినిపిస్తుంది, ఏమంటారు? ఈ టాక్ ఏమైనా అర్థం ఉండాలి? లాస్ట్ టైం పోటీ చేసిన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఈ గతంలో పోటీ చేశాడు. అదే 25,000 ఓట్లు తెచ్చుకుంటూ అప్పుడు బీజేపీకి వేవ్ లేదు. ముఖ్యంగా ఒక నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలు మినగా ఒక రాజాసింగే గెలిచాడు. ఎందుకంటే కాంగ్రెస్ కేసీఆర్ ను ఓడగొట్టాలి. కేసీఆర్ భయంకర అవినీతి వ్యతిరేకంగా అప్పుడే కాళేశ్వరం కూలిపోవడం, కుంగిపోవడం, ఇవన్నిటితోటి మనకు ఇది కేసీఆర్ ను వదిలించుకోవాలంటే ఇప్పుడు కాంగ్రెస్ శరణ్యం అని. తర్వాత ఇది ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పిండు, ఇది కాంగ్రెస్ పాజిటివ్ ఓటు కాదు, కేసీఆర్ వ్యతిరేక ఓటు అని. మీరు చెప్పిన రాజాసింగ్ కూడా భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి హాట్ కమెంట్స్ చేస్తున్న పరిస్థితి. మరి ఆ కమెంట్స్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రాజాసింగ్ బీజేపీలో లేడు, మరి ఆయన కామెంట్ ఏం చేసాం నేను వినలేదు. ఆయన బీజేపీ నుంచి ఆయనే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినా గానీ ఇంతకు ముందు ఏ పార్టీ అయినా పార్టీ నుంచి వెళ్ళిపోతే ఆ సభ్యత్వం పోవాలని డిమాండ్ చేసే స్పీకర్ దగ్గర గానీ, సభలు గానీ, న్యాయ వ్యవస్థలు గానీ. బీజేపీ అలా చేయలేదు. ఎందుకంటే రాజాసింగ్ అధికారం కోసమో మంత్రి పదవి కోసమో ఇంకే లబ్ధి కోసం పోలే. ఆయన క్రమశిక్షణలో ఇమడక అడ్జస్ట్ కాలేక వెళ్ళిపోయిండు. కాబట్టి సిద్ధాంతపరంగా లేదు కాబట్టి ఆయన విషయంలో ఎలాంటి చర్య తీసుకొని బీజేపీ ఏ నాయకుడు అడగలే. అది బీజేపీ యొక్క విధానం చెప్తుంది స్పష్టంగా. అయినా రాజాసింగ్ ఏమైనా తప్పుడు కామెంట్ చేస్తే అది అతనికే చెందుతుంది తప్ప బీజేపీ ఎక్కడ పొరపాటు చేయలేని ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత ఈ కవితకు బెయిల్ వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ బదులుకుంది కాబట్టి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, అంటే చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. క్షమాపణలు కూడా చెప్పిండు సుప్రీంకోర్టుకు 2 సార్లు, అంతమంది కూడా చెప్పాడు. సో ఈయనకేంటంటే అబద్ధాలు ఆడడం, అట్టుగలు నోరుకు ఎంటొస్తే అంతే అన్నట్టు మాట్లాడడం. తర్వాత దాంట్లో ఏంటంటే బీజేపీ వ్యతిరేకంగా కొన్ని బలమైన శక్తులు, ముఖ్యంగా అధికార ప్రభావం, ధన ప్రభావం తోటి కుట్రలు, విష ప్రచారం భయంకరంగా చేస్తున్నారు. కానీ ప్రజలేం బీజేపీ అమ్మటి ఉంటున్నారు. ఎన్ని ప్రయాణాలు చేసినా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 స్థానాలు వస్తే బీఆర్ఎస్ కు గుడ్డు వచ్చింది. రైట్ అఖ్తర్ గారు, మొత్తంగా చూస్తూ